కరీంనగర్ కొత్తపల్లిలోనే ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో టేబుల్ టెన్నిస్ క్రీడలు ప్రారంభానికి ముఖ్య అతిథిగా షాప్ చైర్మన్ శివసేనారెడ్డి వచ్చారు. టేబుల్ టెన్నిస్ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసం, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ఫోర్స్ కళాశాల చైర్మన్ వి నరేందర్ రెడ్డి, ఒలింపిక్ సెక్రటరీ నందలి మహిపాల్ జనార్దన్ రెడ్డి, జిల్లా క్రీడా అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. మరియు ఆంధ్ర, తెలంగాణకు చెందిన సిబిఎస్ స్కూల్కు చెందిన గర్ల్స్ పాల్గొన్నారు. स्मरन्ति त्रिकालेषु या देवी इन्दरैः सा ममैवास्तु जिह्वा. Unveil my hosting the CPS now. Once again, please put your hands together. Raise your happiness with all the claps. The party followed by the delegation led by the team of క్లస్టర్ టేబుల్ టెన్నిస్ 7th గేమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్ఫోర్స్ స్కూల్స్లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా ఆల్ఫోర్స్ స్కూల్లో ఎన్నో నేషనల్ గేమ్స్, ఎన్నో స్పోర్ట్స్ స్టేట్ గేమ్స్ కూడా ఎన్నో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ కూడా ఉంది. అందుకే నరేందర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగానే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయమని ఆల్ఫోర్స్ స్కూల్ కాస్త ఆల్ స్పోర్ట్స్ స్కూల్గా ఏర్పాటు చేస్తున్నారు వారు. దానికి వారికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ తరఫు నుంచి పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకోసం అంటే తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ఇనిషియేట్ తీసుకోవాలి. హెల్దీ తెలంగాణ రావాలన్న ముఖ్యమంత్రి గారి ఆలోచనలో సాయంత్రం 5 గంటల నుంచి స్కూల్స్కి వెళ్ళిన వాళ్ళు కానీ, కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు కానీ, ఆఫీస్లకు వెళ్ళిన వాళ్ళు కానీ ఒక 1 అవర్ 5 to 6 కానీ 6 to 7 కానీ 1 అవర్ గ్రౌండ్స్కి కేటాయించాల్సిన సమయం ఆసన్నమైన తెలంగాణలో. ఎందుకంటే గత 10 ఏళ్ళు మత్తుకు, మద్యానికి బానిసలుగా తయారైన వ్యవస్థలో మనం చూస్తున్నాం. ఇప్పుడు హెల్దీ తెలంగాణ సైడ్ అడుగు వేయాలి. ఇప్పుడు మొదలు పెడితే ఒక 5-10 ఏళ్లలో మనకు కూడా తెలంగాణలో హెల్దీ తెలంగాణతో పాటు హెల్దీ విద్యార్థులందరూ హెల్దీగా తయారు చేసుకొని రాబోయే ఒలింపిక్స్లో కానీ, ఏషియన్ గేమ్స్లో కానీ, నేషనల్ గేమ్స్లో కానీ మన తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున స్పోర్ట్స్ మెన్స్ని తయారు చేయాలి, తెలంగాణ స్పోర్ట్స్ హబ్గా చేయాలన్న ఆలోచనతో ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ కొత్తపల్లిలో సిబిఎస్ఈ క్లస్టర్ 7 టేబుల్ టెన్నిస్ గర్ల్స్ ప్రోగ్రామ్స్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలిసిందే, భారతదేశంలో ఉన్న సిబిఎస్ఈ స్కూల్స్ అన్నిట్లో కూడా గేమ్స్ కండక్ట్ చేయడానికి ఒక్కొక్క క్లస్టర్కి ఒక గేమ్స్ ఇట్లా చేస్తూ ఇక్కడ నుంచి నేషనల్గా సెకండ్ రౌండ్లో చేస్తుంటారు. ఒకప్పుడు మనం చెన్నై రీజియన్ కింద ఉండే ఈ క్లస్టర్ ఇప్పుడు చెన్నై నుంచి తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ కలిపి విజయవాడ కిందికి చేర్చడం జరిగింది. ఈరోజు ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వివిధ సిబిఎస్ఈ స్కూల్స్ వచ్చిన గర్ల్స్ టేబుల్ టెన్నిస్ ఇక్కడ మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. సుమారుగా 250 మంది గర్ల్స్ ఈరోజు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఒక 4 days కార్యక్రమం. మరి వివిధ ప్రైవేట్ స్కూల్ జనరల్లీ టేబుల్ టెన్నిస్ అనేది ఒక మరి అర్బన్ గేమ్ అని అనుకోవచ్చు. కాబట్టి దీనికి రూరల్ ఏరియాస్ నుంచి తక్కువ మంది ఉంటారు, తట్టు సిబిఎస్ఈ కాబట్టి మరి అందరు కూడా కొంచెం బాగా ఎక్స్పర్టైజ్డ్ టేబుల్ టెన్నిస్ దాంతో ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి మంచి ప్రతిభ కనపరిచి రేపొద్దున జాతీయ స్థాయికి వీళ్ళు ఎంపిక కావాలని చెప్పేసి మన కరీంనగర్ నుంచి ఆల్ఫోర్స్ ఒక అమ్మాయి ఇందులో పార్టిసిపేట్ అవుతుంది. మిగతా వాళ్ళు ఎవరు కూడా పార్టిసిపేట్ చేయట్లేదు.